బ్యాక్ టు న్యూస్. టెంపుల్ టౌన్ తిరుపతిలో కొత్త వివాదం రాజుకుంది. ఒక రోజులో తారాస్థాయికి చేరింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న విగ్రహంపై తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయనే చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి నేతలు ఈ విషయాన్ని ఖండించారు. అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటున్నారు భూమన. ఇంతకీ ఆ వివాదం ఏంటి? ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక విగ్రహ వివాదం కొనసాగుతోంది. దీన్ని మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అలిపిరి దగ్గర ఉన్న ఏదైతే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ వెనుకల ఉన్న ఒక విగ్రహం, అది విష్ణుమూర్తి విగ్రహం అని దాన్ని నిర్లక్ష్యంగా పడవేశారంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన టీటీడీ పైన ఆరోపణలు చేశారు. అయితే ఆయన ఆరోపణలు టీడీపీ నేతలు కానీ ఇతర కూటమి నేతలు కూడా ఖండిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఉదయం కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? గతంలో కూడా గోశాలకు సంబంధించి, గోవులకు సంబంధించి, గోవుని పవిత్రంగా పూజించే హిందువులకు సంబంధించి ఏ విధంగా అబద్ధాలు వల్లించి ఏ విధంగా డ్యామేజ్ చేశాడో చూసాం. ఇప్పుడు సాక్షాత్తు కర్ణాటకలో పూజించే శనీశ్వరుని విగ్రహం ఇక్కడ చూస్తే అతనికి తెలియకపోవచ్చు. కర్ణాటకలో పూజించే శనీశ్వరి విగ్రహానికి మీసాలు ఉంటాయి, గద ఈ స్వరూపంలో ఉంటాయి. అలాంటి విగ్రహాన్ని పెట్టుకొని ఈడొచ్చి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి మళ్ళా ఇంటికి వెళ్ళి ప్రెస్ మీటు ద్వారా మళ్ళీ కూడా మీడియాకు రిలీజ్ చేసి ఇక్కడ టీటీడీ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్కి కానీ ఎవరు ఏమని తెలియదండి. నువ్వు ఈరోజు రాజకీయ దుర్బుద్ధితోటి రాజకీయంగా నీవు బలోపేతం కావాలని దేవుణ్ణి ఏ విధంగా వాడుకుంటా ఉన్నామో ఇది మంచిది కాదు. ఇది దేవుడి దృష్టిలో నిన్ను క్షమించడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానికులుగా రాజకీయ నాయకుడే కాకుండా స్థానికులుగా కూడా మీకు తిరుపతి అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ గతంలో కూడా గొల్ల మండపం లాంటి వివాదాలు వచ్చినప్పుడు కూడా మీరు గొల్ల మండపం పరిరక్షణ కోసం అప్పట్లో కూడా మీరు చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ఎలా చూడ ఈ విగ్రహం మీకు తెలిసి ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది? ఇప్పుడు 15-20 సంవత్సరాలుగా ఉందని ఏదైతే శిల్పి ఎవరు ఉండారో అతను కుమారుడే చెప్పారు. మా తండ్రి గారు చనిపోయారు, దాన్ని ఆర్డర్ ఇచ్చిన కర్ణాటకకు చెందిన వ్యక్తి చనిపోయాడు, అది శనేశ్వరుని విగ్రహం అని. నేను ఈరోజు శ్రీవారి భక్తుడిగానే కాకుండా ప్రప్రథమ దర్శనానికి నోచుకున్న మేమైతే యాదవులకు సంబంధించి ఈరోజు మా మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా కరుణాకర్ రెడ్డి ప్రవర్తన ఇక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి శ్రీవారి పైన కక్ష పెంచుకొని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న ఇలాంటి ప్రకటనల పట్ల కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించి ఇతని వెంటనే ఈ నగర విగ్రహాన్ని పరిశీలిద్దాం. ఒక్క నిమిషం విగ్రహాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే విగ్రహం మొత్తం కూడా మనం చూస్తే మొత్తం 6 భుజాలతో స్వామివారి విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాము. మొత్తం 8, ఇటు 4 అటు 4, మొత్తం 8 చేతులతో ఈ విగ్రహం ఉంది. ఒక్కసారి ఆయన శనీశ్వర స్వామివారికి సంబంధించిన గుర్తులు చెప్తారు. సార్ చెప్పండి, శనీశ్వర స్వామికి మీరు చెప్తున్న గుర్తులే? మీసాలు ఉంటాయి. అదేవిధంగా చేతిలో చిన్న బిడ్డ, అది 10 చేతులు, ఈ పక్క 5 ఆ పక్క 5, 10 చేతులు. అదేవిధంగా ఇలాంటి విగ్రహం, అదే మనం చెప్పింది, విగ్రహాలు విరిగిపోయిన విగ్రహానికి ఎవరైనా హిందూ అనేవాడు టెంకాయలు కొట్టి పూజలు చేస్తారా? కనీసం చైర్మన్గా పనిచేసావు నీకు ఆ మాత్రం ఇది కూడా తెలియదంటే ఏమనాలి? మనుషులేం 1000 ఏళ్ళు బతకరు. దేవుని కృపకి, దేవుని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఆయన పూజిస్తూ కష్టాలని నష్టాలని కాపాడమని వేడుకుంటాను. నువ్వేంటి ఇన్నేళ్ళు సంవత్సరాలు పనిచేసి ఈ విధానం ఏంటి? కరుణాకర్ రెడ్డి గారు దాన్ని అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? అంటే వాళ్ళపైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. టీడీఆర్ బాండ్లు కానీ అవి ఇవి చాలా ఉన్నాయి. ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి జిమ్మిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. కానీ ఇవేవి కూడా నీ అరెస్ట్ ఆపలేవు. నువ్వు తప్పు చేసినా నువ్వు ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవిస్తావని తెలియజేస్తావు. మనం చూసే విగ్రహాన్ని ఒక్కసారి పూర్తి స్థాయిలో పరిశీలిద్దాం. ఇక్కడ కూటమి నాయకులు అయితే పూర్తిగా శనీశ్వర స్వామి విగ్రహం అని చెప్పి దానికి సంబంధించిన కూడా గుర్తులు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం 8 భుజాలతో ఇక్కడ విగ్రహం చూస్తుంది. ఒక పద్మ పీఠం పైన ఈ విగ్రహం చూస్తే ఒకసారి మనం పరిశీలిస్తే ఉదయం ఏదైతే కరుణాకర్ రెడ్డి ఇక్కడ ఏదైతే కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారో దానికి సంబంధించి కూడా ఆనవాళ్ళు చూస్తున్నాము. మరోవైపు విగ్రహం 8 భుజాలకు సంబంధించి సాధారణంగా విష్ణుమూర్తి అంటే శంకు చక్రాలు ఉంటాయి. మొత్తం 4 భుజాలతో స్వామివారి విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ దానికి కొంచెం భిన్నంగా 8 భుజాలతో మొత్తం అటు 4 చేతులు ఇటు 4 చేతులతో విగ్రహం ఉంది. శంకు చక్రాలతో పాటు గద, అలాగే విల్లంబు, ఒక ధనస్సు ఒక చేతిలో దానికి సంబంధించిన బాణము, అలాగే ఒక పాత్ర ఉంది. సాధారణంగా శనీశ్వర స్వామికి తైల పాత్రగా
కూడా భావిస్తూ ఉంటారు. అలాగే ఆ పక్క మనం చూస్తే ఆ సైడ్ కూడా మనం చూస్తే సేమ్ ఈ విధంగా ఏదైతే ధనస్సు దానికి సంబంధించిన ఆ శంఖు ఇతర ఆయుధాలు కూడా ధరించి ఉంది. మొత్తం విగ్రహాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే స్వామివారికి మీసం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ విగ్రహం రూపం దాల్చలేదు. దాదాపు 80% దాకా శిల్పి చెక్కి ఈ విగ్రహాన్ని వదిలేసినట్లుగా కూడా చాలా స్పష్టంగా మనకు ఈ దృశ్యం చూస్తే కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ మనం కింద చూస్తే ఒక సింహవాహనం వెనకల స్వామివారి విగ్రహం వెనకల సింహవాహనం కనిపిస్తోంది. అయితే సాధారణంగా శనీశ్వర స్వామివారికి కాకి వాహనంగా ఉంటుంది. ఇక్కడ సింహ వాహనం మరి ఎందుకునేది కూడా చూడాలి. మొత్తం మీద విష్ణు రూపాల గుర్తులుగా శంకు చక్రాలు, ఈ గద మనం పరిశీలిస్తే, అలాగే శనీశ్వర స్వామికి సంబంధించిన చెప్తున్న రూపాలుగా తైల పాత్ర కానీ, శనీశ్వర స్వామి ధరించే ధనుస్సు కానీ, బాణం కానీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం మీద దీనిపైన కూటమి నాయకులు అయితే కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండించారు. ఎప్పటి నుంచో కూడా ఈ విగ్రహం ఇక్కడే ఉందని కూడా చెప్తున్నారు. ఈ విషయం కరుణాకర్ రెడ్డి తెలిసి కూడా కావాలని దుష్ప్రచారం చేశారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన టీటీడీ కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. విగ్రహ వివాదం అయితే అటు కూటమికి ఇటు వైసీపీకి మధ్య వివాదాస్పద ఈ అంశం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న విగ్రహ వివాదంపై ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.